కడప జిల్లా పులివెందులలో టీడీపీ నేతలు డైవర్షన్ రాజకీయాలు మానుకోవాలని మాజీ మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ విమర్శించారు. వైసీపీ నిర్వహించిన భారీ ర్యాలీ విజయవంతం కావడంతో టీడీపీ నాయకులు నిరాధార ఆరోపణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎంపీ అవినాష్ రెడ్డిపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపాలని, ఆయన నిజాయితీపై ప్రమాణానికి సైతం సిద్ధమని సవాల్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. మెడికల్ కాలేజీ నిర్మాణంలో వినియోగించిన కంకర విషయంలో నిబంధనల ప్రకారమే వ్యవహరించామని స్పష్టం చేశారు. మున్సిపాలిటీలో ప్రస్తుతం ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, తమ హయాంలో 2 సార్లు అవార్డులు సాధించిన మున్సిపాలిటీ నేడు ఇబ్బందుల్లో పడిందని అన్నారు. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేసే వరకు ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ హఫీజుల్లా, సీనియర్ నాయకుడు కోడి రమణ, పట్టణ ఉపాధ్యక్షుడు పార్నపల్లి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ఎంపీటీసీ విశ్వనాథ్ రెడ్డి అనే వ్యక్తి ప్రెస్ మీట్ లో నా గురించి మాట్లాడడం జరిగింది. విశ్వనాథ్ రెడ్డి, నీకు నాకు అంత సాన్నిహిత్యం లేదు. ఏ రోజు నువ్వు నాకు టీ దాపలే, నేను నీకు టీ దాపలే. ఆ రోజు ఇద్దరం కూర్చొని టిఫిన్ కూడా చేసింది లేదు. నువ్వు మా ఇంటికి రాలే, నేను మీ ఇంటికి కూడా ఆ రోజు రాలే. మెడికల్ కాలేజీ కంకర విషయంలో పబ్లిక్ మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు వైట్ గ్రానైట్ మెటల్ ను యూజ్ చేయండి అని చెప్పారు. వైట్ గ్రానైట్ మెటల్ మా దగ్గర లేదు కాబట్టి వేంపల్లి నుంచి తీసుకున్నారు. అంతకు తప్ప నేను మీ దగ్గర వచ్చి ఏడ్చింది, నష్టపోయింది అని ఆ రోజు చెప్పలే. నీకు నాకు అంత ఇది కూడా లేదు. నువ్వెవరో వైఎస్ఆర్ దగ్గర తీసిన వ్యక్తి కాబట్టి అందరికి తెలిసి ఉంటుంది. అంతే, నేను ఒక ఎంపీటీసీ చేసినారు కాబట్టి. తిన్న ఇంటి లెక్కవాసాలు పెట్టే నువ్వెక్కడా, నేనెక్కడా? అది పద్ధతి కాదు. మా ఎంపీ గారు నిన్న విసిరిన సవాళ్ళకి మీరు సమాధానం చెప్పాలి తప్ప, అసలు మా ఎంపీ గారు చాలా గ్రేట్, రా నీకు చేతనైతే ప్రమాణం అని పిలిచినాడు. మీరు ఒక ముడిచినారు. నిన్న మొన్న ఒక 500-600 మందితో ర్యాలీ పెట్టి దీన్ని చూస్తే ఉచ్చల పడతాయన్నారు. మరి నిన్న 8,000 మందితో ర్యాలీ, ఒక పిలుపు అంతే మాది, ఒక ఫోన్ కాల్. ఎవరికి మేము ఒక పార్టీ అంతే మాది, ఎవరికి మేము వెహికల్స్ పెట్టలేదు, మందు బయలా ఏం చేయాలి. ఒక పిలుపుతో మాకు మీ ఇంటెలిజెన్స్ లెక్కల ప్రకారము 8,000 మంది వచ్చారని ఇంటెలిజెన్స్ లెక్క. ఈ 3 పార్టీలు 500-600 మంది. నీకెక్కడ, మాకెక్కడ? ఓటర్లు కూడా ఇంతే, నీకు అంతే, మాకు ఇంత అంతే. అధికార మదం ఉండకూడదు ఎవరికి కూడా. నాయకుడు అనేవాడు ఎట్లుండాలంటే ప్రజల విశ్వాసం చూరగొనాల. డిపార్ట్మెంట్ని పెట్టుకొని మేము మున్సిపాలిటీని కైవసం చేసుకుంటాం, నీకు చేతనైతే రా. అది పరిపక్వత లేని నాయకుడి మాటలు అవన్నీ.